Hello, good morning everybody. This is Maheswara from Base Studies. ఈ రోజు మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ కంటెంట్ విభాగంలో సర్కిల్స్ వృత్తాలు జామెట్రీలో అంటే రేఖాగణితంలోంచి వృత్తాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం జామెట్రీకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా కూడా ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కూడా చెప్పడం జరిగింది. ట్రయాంగిల్స్, క్వార్టర్ లేటర్, చతుర్భుజాల వరకు కూడా చెప్పడం జరిగింది. అవి ఎవరైనా మీరు చూడనట్లయితే దయచేసి ముందు అవి చూడండి. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది అందులో, మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతిదీ మీకు ఆ పాయింట్స్, ఆ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైతే ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా మీ అంతటి మీరే చేసుకోగలుగుతారు. సో దయచేసి అందరూ ముందు అది చూడండి. చూసిన తర్వాత దీంట్లోకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, మనం చాలా రోజులు ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లు కూడా డిస్కస్ చేసాం. టెట్ పేపర్లు 2 పేపర్లు చెప్పాను ఎక్స్ప్లెనేషన్, అవి కూడా చూడండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఎలాంటి వీడియోస్ కావాలి, ఇంకేం చెప్తే బాగుంటుంది. ఇది జామెట్రీ అయిపోయిన తర్వాత నేను టాపిక్ వైజ్ ఒక్కొక్కటి చెప్తాను. దేంట్లో అయితే మనకు మార్క్స్ బాగా వస్తాయి, ఏ గ్యారంటీ టాపిక్స్ నుంచి మనకు వచ్చేటువంటి గ్యారంటీ టాపిక్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఖచ్చితంగా ఇందులోంచి మార్కు వస్తుంది అనేటువంటి పాయింట్ని తీసుకొని ఇంకా ఆ టాపిక్ వైజ్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇక నుంచి. ఎందుకంటే ఆ టాపిక్ వైజ్ చేస్తే మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏటప్పుడు సపోజ్ చక్రవడ్డీ, బారువడ్డీ ఉంది, గ్యారంటీకి ప్రతిసారి మనకు అడుగుతున్నారు. టెట్ అండ్ డిఎస్సిలో కానీ హెచ్జిటిలో కానీ స్కూల్ అసిస్టెంట్లో కూడా అడుగుతూ ఉంటున్నారు, అంటే బిజినెస్ మ్యాథమెటిక్స్ సంబంధించి. అట్లాంటి కొన్ని స్టాండర్డ్ ఉన్నాయి. అట్లాంటివన్నీ మనం లైన్గా చెప్తూ ఉంటాం, కాన్సెప్ట్ విత్ అది కూడా షార్ట్ కట్స్తో. చాలా ఒక ప్రాబ్లం ఇచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం నుంచి ఎన్ని విధాలుగా అడిగినా కూడా ఎట్లా చేయాలి అనేటువంటి విధానం కూడా మనం నేర్చుకుందాం. మీరు జాగ్రత్తగా మనం వాచ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, వాల్యుబుల్ మ్యాటర్ ఉంటుంది. మీరు వేరే ఛానల్ చూడొచ్చు, లేదా వేరే వినొచ్చు, అవి వినండి, ఇది వినండి. ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక మంచి పాయింట్స్ ఉంటాయి. నేను కొన్ని మిస్ అయిన కాన్సెప్ట్ వేరే ఒకరు చెప్పొచ్చు, లేదా వేరే ఒకరు మిస్ అయిన కాన్సెప్ట్ మన దీంట్లో ఉండొచ్చు. మ్యాక్సిమం మనం అన్ని చెప్తున్నాం. ఏదైనా కూడా మీరు అన్ని ఉపయోగించుకుంటే 1-2 సార్లు రివిజన్ అవుతుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్కు కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ మార్క్ కూడా చాలా వాల్యూ ఉంది. కాబట్టి మీరు అది అర్థం చేసుకోండి. ఎందుకంటే బాగా కష్టపడండి. ఖాళీ మనకి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. నువ్వు ప్రయత్నించి ఓడిపో, కానీ ప్రయత్నించడంలో ఓడిపోవద్దు. మనం ప్రయత్నించాలి. మనం ప్రయత్నించిన తర్వాత మనం ఫెయిల్ అయ్యామా పాస్ అయ్యామా అనేటువంటి సెకండరీ. ఈరోజు మనం ఫెయిల్ అయినా రేపు ఫ్యూచర్లో నీకు నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్తో యూ కెన్ లివ్ ఎనీవేర్. ఏ విధంగా నువ్వు బ్రతకొచ్చు. సబ్జెక్ట్లో నేను ఇప్పుడు మన మ్యాథమెటిక్స్ చెప్తున్నాం, కాన్సెప్ట్ మీకు కూలంకుషిగా ప్రతిదీ విస్తీకరించి చెప్తున్నాను. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా బోధిస్తున్నాను. కాబట్టి ఇన్ కేసు గవర్నమెంట్ ఉద్యోగం మీకు వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇన్ కేస్ దురదృష్టవశాత్తు ఒకవేళ మిస్ అయినా కూడా ధైర్యంగా మీరు బ్రతకొచ్చు. ఎందుకంటే మనం చెప్పిన ఇంట్రడక్షన్ పార్ట్ని మీరు క్లారిటీగా నేర్చుకుంటే, శుభ్రంగా నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్తోనే రేపొద్దు నువ్వు ప్రైవేట్ సెక్టర్లో అయినా కూడా కనీసం సెటిల్ అవ్వచ్చు. అలా 1-2 సంవత్సరాలు చేసిన తర్వాత అయినా మళ్ళీ నోటిఫికేషన్ పడిన తర్వాత నిరంతర కృషి ఉండాలి. కంటిన్యూస్ ప్రిపరేషన్ ఉండాలి. కంటిన్యూగా ప్రిపేర్ అవ్వండి. చాలా విలువైంది టైం, మనకి చాలా విలువైంది. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఒక్కసారి మన గవర్నమెంట్ ఉద్యోగాలు ఈరోజు చాలామంది ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎంతోమంది ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మీకు తెలుసు, ఇంక నేను పూర్తిగా చెప్పాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఎంతోమంది తెలివైన వాళ్ళైనా కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో అవకాశం లేక, జీతాలు లేక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు.
కదా. సో అందుచేత మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ టార్గెట్ని ప్రతిరోజు కూడా నిరంతర కృషితో హార్డ్ వర్క్ చేసి కష్టపడి బాగా చదవండి. ప్రతి పాయింట్ని నేర్చుకోండి. మ్యాథమెటిక్స్లో మన జామెట్రీలో మీచ్ అండ్ ప్రతిదీ ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి జామెట్రీలోకి మీకు మొత్తం కవర్ అవుతుంది. ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం అవసరమైతే. మీ నుంచి ఎక్కువ సపోర్టింగ్ రావాలి, ఎక్కువ సబ్స్క్రైబ్ మీరు అందరూ చేసుకోవాలి. మీరు 10 మందికి షేర్ చేయాలి. ఒక్కొక్కరు 10 మందికి షేర్ చేసిన అట్లీస్ట్ మనం చాలా స్పీడ్గా అది అవుతుంది. నాకు కూడా మంచి ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా నా విద్యార్థులకి ఆ ఫ్రెండ్స్కి ఇంకా మనం మంచి మంచి కాన్సెప్ట్ చెప్పాలి. వాళ్ళ కోసం మీకోసం నేను ఇంకా ఎక్కువ కాస్త కష్టపడతాను. ఐ విల్ డూ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, నో ప్రాబ్లం. నేను ఎక్కువ కష్టపడతాను మీకోసం. మిమ్మల్ని మీకు కూడా బాగా వచ్చి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తే అది కూడా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు ఉపాధ్యాయుడిగా నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. నా నుంచి కొంతమంది విద్యార్థులు కొంతైనా బెనిఫిట్ పొందుతారని ఆశిస్తున్నాను. నేను మీకోసం కష్టపడుతున్నాను. మీరు కూడా దయచేసి నా కోసం కొంచెం మీరు ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ కూడా బెనిఫిట్, మీరు కొంతమందికి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. నేను ఎలాగో మీరు సహాయం చేస్తున్నానో ఇలాగ చెప్పి కొంతవరకు నేను కొంత బెనిఫిట్ పొందినప్పటికీ కూడా వాల్యుబుల్ టయాన్ని సాక్రిఫైస్ చేస్తూ చెప్తున్నాం. అట్లాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కొంత దే విల్ గెట్ సమ్ బెనిఫిట్. ఇఫ్ నెససరీ దే విల్ యూటిలైజ్, అదర్వైజ్ దే విల్ లీవ్ ఇట్. వాళ్ళకి అవసరమైతే వాళ్ళు ఉపయోగించుకుంటారు, లేకపోతే లేదు. అది వాళ్ళ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, మీరు మాత్రం దయచేసి అందరూ హార్డ్ వర్క్ చేయండి, నిరంతరం ప్రయత్నించండి. డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. నోటిఫికేషన్ గురించి ఆలోచించొద్దు. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మీరు కంటిన్యూగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మన దీంట్లో సైన్స్ కంటెంట్ విభాగంలో 6th క్లాస్ సైన్స్ నోట్స్ మీకు బిట్స్ రూపంలో అందిస్తున్నాను. ఇప్పటికి 8 లెసన్స్ కంప్లీట్ చేస్తాం. డైలీ 2 లెసన్స్ వరకు మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో అవి కూడా మీరు ఉపయోగించే టైం పాస్గా ఎప్పుడైనా సరదాగా మీరు పని చేసుకున్న సమయంలో కానీ, లేకపోతే ఏదో ఒక పనిలో ఉన్నప్పుడు సమయంలో కానీ సరదాగా ఆడియో పెట్టుకుని విన్నా అవి మీకు మొత్తం బిట్స్ కవర్ అవుతాయి. ప్రతి బిట్ని కూడా అందులో మీకు ఎక్స్ప్లెయిన్, ప్రతి పాయింట్ని కూడా మనం టెక్స్ట్ బుక్లోంచి ప్రతి పాయింట్ని కూడా రాసాం. నాకు తెలిసి 99% ప్రతిదీ కవర్ చేసాం. ఒకవేళ ఏదో మిస్ అయినా మీరు ఎలాగో టెక్స్ట్ బుక్ చదువుతారు కాబట్టి టెక్స్ట్ బుక్ని నేను చెప్పేటువంటి నోట్స్ని ఒక్కసారి మీరు కంపేర్ చేసుకుని చూసుకుంటే మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే స్టార్ట్. మనం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, సర్కిల్స్ అంటే వృత్తాల గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, వృత్తం అంటే ఏమిటి? ఫస్ట్ మనం ఇది ఒక పాయింట్ తీసుకుంటున్నాము. వృత్తం పాయింట్ ఇట్లా మనకి ఇలా పాయింట్స్ ఇట్లా తీసుకుని ఇలా కొన్ని పాయింట్స్ తీసుకుంటున్నాం. ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఎట్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ ఏ సర్కిల్. సర్కిల్ అంటే మన సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ కొన్ని బిందువుల సముదాయము, కొంత డిస్టెన్స్. ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్, the set of all points in a plane which are at a fixed distance from a fixed point. ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంది, సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ నుంచి దీన్ని సెంటర్ పాయింట్ ని కేంద్ర బిందువు అంటారు. దట్ ఈస్ కాల్డ్ కేంద్ర బిందువు. ఈ పాయింట్ నుంచి కొంత డిస్టెన్స్, కొంత సర్టైన్ డిస్టెన్స్, ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్, ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ అంటే ఒక స్థిర దూరం ఉండాలి. ఇక్కడ నుంచి ఇలా మనం ఒక గీత గీసామంటే ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ మీద ఒక బిందువుకి జాయిన్ చేసాం. దీనికి ఒక డిస్టెన్స్. అలాగే ఈ డిస్టెన్స్ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఎట్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఈ కేంద్ర బిందువు నుండి స్థిర దూరంలో కొన్ని బిందువుల సముదాయాన్ని కొన్ని బిందువులతో ఇలా జాయిన్ చేస్తే దాన్ని వృత్తము అంటారు. వృత్తం అంటే అది, దట్ ఈస్ కాల్డ్ ఏ వృత్తము. అయితే స్థిర బిందువు నుండి the set of all points in a plane which are at a fixed distance from a fixed point, this is called a circle. Okay, ఈ సర్కిల్ లో ఇది కేంద్ర బిందువు అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ టు ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్. అంటే ఒక సర్కిల్ ఉందంటే ఆ సర్కిల్లో ఫస్ట్ ఈ డిస్టెన్స్
సెంటర్ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఆన్ ద సర్కిల్, సర్కిల్ మీద ఉన్న పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ని, దూరాన్ని ఏమంటామంటే రేడియస్ అంటాం. ఏమంటారు? వ్యాసార్థము. ఏంటిది? వ్యాసార్థము. వ్యాసార్థము రేడియస్ అంటాం. అయితే ఈ సెంటర్ పాయింట్ ఏమంటారు? కేంద్ర బిందువు అంటారు. ఈ సర్కిల్లో ఇది ఒక ప్లేన్ ఉంటే ఈ ప్లేన్ 3 పార్ట్స్, అది మీకు తెలుసు. ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఆన్ ద సర్కిల్. అంటే ఈ పాయింట్ సపోజ్ ఇది ఏ ఉంటే ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉంది? ఆ పాయింట్ ఆన్ ద సర్కిల్ మీద ఉంది. ఇది ఒక పాయింట్ ఆన్ ద సర్కిల్. ఒక పాయింట్ సపోజ్ ఇది అవుట్ సైడ్ తీసుకుంది, ఇది బి తీసుకున్నాను, అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఈ సర్కిల్ కి బయట ఉంటుంది ఎక్స్టీరియర్ పాయింట్. అలాగే లాన్ ఉంటే దీని యొక్క అంతర బిందువు, ఇది లాన్ ఉంది ఇంటీరియర్ పాయింట్స్. సర్కిల్లో ఇంటీరియర్ పాయింట్స్, ఎక్స్టీరియర్ అండ్ పాయింట్ ఆన్ ద సర్కిల్. ఇది ఈ సర్కిల్స్ లో మనం ఇలా 3 పార్ట్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ మనం ఏమంటాము? రేడియస్ అంటాం. ఓకేనా? అయితే ఒక వృత్తములో ఎన్ని రేడియస్ ని గీయగలము అంటే ఎన్ని వ్యాసార్థాలు గీయగలము, సర్కిల్లో ఎన్ని వ్యాసార్థాలు గీయగలము అంటే ఇలాంటి చూడండి, రేడియస్ ఇది 1 or 2 ఎట్లాంటి మనకి ఇన్ఫినిట్ రేడియస్ వీకెంట్రా, అనంతమైనటువంటి వ్యాసార్థాలు గీయము. హౌ మెనీ రేడియస్ వీ కెన్ డ్రా ఇన్ ఏ సర్కిల్? ఒక వృత్తంలో ఎన్ని వ్యాసార్థాలు గీయగలము అంటే అనంతము, అనంతమైనటువంటి వ్యాసార్థాలు గీయమను. ఈ వ్యాసార్థాన్ని రేడియస్ అంటాము. దాన్ని ఆర్ అనేటువంటి స్మాల్ లెటర్ తో సూచిస్తాము. ఓకేనా? స్టడీ ద రేడియస్. ఎన్ని గీయమని అంటే అనంతము. నెక్స్ట్ ఇలాంటిది, దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఇప్పుడు 2 పాయింట్స్ ఇక్కడ జాయిన్ చేసాం. ఇది ఏ, ఇది బి. ఈ 2 బిందువులు జాయిన్ చేసాం. దీన్ని ఏమంటారు? The line segment joining 2 points on the circle is called a chord of the circle. This is called a chord. Chord అంటే జా అంటారు. chord అంటే జా. See, ఈ కార్డ్ జా అంటే 2 రేఖాఖండం. The line segment joining 2 points on the circle. ఒక వృత్తములో, ఒక వృత్తం మీద ఉన్న 2 బిందువులతో గీయబడినటువంటి రేఖాఖండాన్ని కార్డ్ అంటాం. అంటే జా అంటాం. దాన్ని ఏమంటారు? జా అంటాము. ఇలాంటివి ఎన్ని కార్డ్స్ గీయచ్చు అంటే చూడండి, ఇది కూడా కార్డ్, ఇది కూడా కార్డ్, ఇది కూడా కార్డ్, ఇది కూడా కార్డ్. ఇలాంటివి ఎన్ని కార్డ్స్ గీయగలము, ఎన్ని జాలు గీయగలమంటే అనంతమైన జాలు గీయగలము. ఎన్ని జాలు? అనంతము. హౌ మెనీ కార్డ్స్ డ్రా ఇన్ ఏ సర్కిల్ అంటే అనంతము. కార్డ్ అంటే జా, అనంతమైన జాలు గీయగలం. అయితే చూడండి ఒకసారి, ఈ కార్డులు అన్నిట్లో అబ్జర్వ్ చేయండి. ఏబి కార్డు, అలాగే సిడిఎన్ కార్డు, ఇవన్నీ కార్డ్సే. ఈ కార్డులు అన్నిటితో కంపేర్ చేస్తే, కంపేరింగ్ టు ఆల్ ద కార్డ్స్ విచ్ కార్డ్ ఈజ్ ద లాంగెస్ట్ కార్డు. ఈ కార్డ్స్ అన్నింటిలో కంపేర్ చేస్తే ఏది పెద్ద కార్డు, ఏది పెద్దది జా అంటే చూడండి, ఏ కార్డ్ అయితే వృత్త కేంద్రము గుండా విచ్ కార్డ్ ఈజ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఏ కార్డ్ అయితే వృత్త కేంద్రము గుండా పాస్ అవుతుందో, వెళ్తుందో దానిని ఏమంటారు? ఇది లాంగెస్ట్ కార్డ్. వాట్ ఇస్ దిస్? దిస్ ఈజ్ ద లాంగెస్ట్ కార్డ్. పెద్దది, అన్నిటికంటే పెద్ద కార్డ్. ఈ పెద్ద కార్డుకి ఒక స్పెషల్ నేమ్ ఇచ్చారు. దట్ ఈస్ ద డయామీటర్. వాట్ ఈస్ దట్? డయామీటర్. డయామీటర్ అంటే వ్యాసము. విచ్ కార్డ్ ఈజ్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, దట్ ఈస్ కాల్డ్ ఏ డయామీటర్ ఆఫ్ ది సర్కిల్. విచ్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్? డయామీటర్ అంటే వ్యాసము. చూడండి, ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, ఓ అనేటువంటి లెటర్ తో చూపిద్దాం. ఇప్పుడు ఈ ఓఏ అనేటువంటిది ఒక రేడియస్. సపోజ్ ఇది పి అనుకోండి, ఇది క్యూ అని. ఓపి ఈజ్ ఆ రేడియస్, ఓక్యూ ఆల్సో, ఇది కూడా రేడియస్. ఎందుకంటే ఓ నుంచి క్యూ రేడియస్, ఓ నుంచి ఆర్ రేడియస్. ఈ పీక్యూ అనేటువంటిది ఏంటి? పీక్యూ అంది ఏంటి? పీక్యూ అది వ్యాసము, డయామీటర్.
ఈ పీక్యూలో చూడండి ఎన్ని రేడియస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రేడియస్, ఇది కూడా రేడియసే. పీక్యూ అనేటువంటిది ఏంటి? అది డయామీటర్. ఒక డయామీటర్ లో ఎన్ని రేడియస్ ఉన్నాయి? 2 రేడియస్ ఉన్నాయి. డయామీటర్ ఇది డాష్ ద రేడియస్ అని అంటారు. డయామీటర్ లో ఎన్ని రేడియస్ ఉన్నాయి, ఎన్ని వ్యాసార్థాలు ఉన్నాయి అంటే 2 వ్యాసార్థాలు. 2 times ద రేడియస్. దానికి రేడియస్ వ్యాసార్థానికి 2 రెట్లు ఉంటుంది. వ్యాసార్థానికి వ్యాసము వ్యాసార్థానికి 2 రెట్లు. అదే రేడియస్ అయితే వ్యాసంలో ఎన్నో వంతు ఉంటుందంటే డయామీటర్ లో సగం ఉంటుంది. డయామీటర్ లో సగం ఉంటుంది. ఓకే, అది డయామీటర్, కార్డ్, మన సెంటర్ ఆఫ్ ది సర్కిల్, అలాగే వ్యాసార్థం గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ సి, హౌ మనీ radius we can draw in a circle? Infinitely. How many chords draw in a circle? Infinitely. ఎన్ని డయామీటర్స్ ని గీయగలము? ఇన్ఫినిటీ. ఎన్ని వ్యాసార్థాలు గీయగలము వృత్తంలో? ఇన్ఫినిట్. ఎన్ని సర్కిల్స్ ఒక వృత్తంలో ఎన్ని వ్యాసములు అంటే అది కూడా ఇన్ఫినిటే. వ్యాసాలు, వ్యాసము, వ్యాసార్థము, కూడా అనంతమే. డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ రేడియస్? డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 రేడియస్. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? డయామీటర్ బై 2 అవుతుంది. హాఫ్ ఆఫ్ ది డయామీటర్. ఒకసారి చూడండి, ఇది సర్కిల్. ఈ సర్కిల్ ని లెంత్ ఆఫ్ ది కంప్లీట్ సర్కిల్, ఈ మొత్తం కంప్లీట్ సర్కిల్ ని సర్కంఫరెన్స్ అంటారు. ఏమంటారు? సర్కంఫరెన్స్. వృత్త పరిధి. అంటే ఈ కంప్లీట్ సర్కిల్ అంటే లెంత్ ఆఫ్, అంటే దట్ ఈస్ కాల్డ్ ఏ పెరిమీటర్. సర్కంఫరెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ పెరిమీటర్. పెరిమీటర్ అంటే మీకు తెలుసు కదా, సమ్ ఆఫ్ ఆల్ లైన్ సెగ్మెంట్స్ ఇన్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఒక క్లోజ్డ్ ఫిగర్ ఆ లైన్ సెగ్మెంట్ అంటే దాన్ని పెరిమీటర్ అంటాం. కానీ ఇది కర్వ్డ్ లైన్ కాబట్టి లెంత్ ఆఫ్ ది ఆ పెరిమీటర్ ని సర్కంఫరెన్స్ అంటాం. లెంత్ ఆఫ్ ది కంప్లీట్ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏ సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ సి ఈజ్ ఈక్వల్ టు, సర్కంఫరెన్స్ అని దాన్ని సి అనే లెటర్ తో చూస్తాం. సి ఈజ్ ఈక్వల్ టు 2πr. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? 2πr. 2πr. 2r అంటే ఏంటి? డయామీటర్. దీన్ని πd అని కూడా రాయొచ్చు. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? 2πr. 2πr ని ఎలా రాయొచ్చు మనం? πd అని కూడా రాయొచ్చు. అంటే మన క్వశ్చన్ లో ఇచ్చేటప్పుడు ఒక్కోసారి ఏం అడుగుతారంటే డయామీటర్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు కొంత వాల్యూ ఇస్తారు, ఒక 7 సెంటీమీటర్స్. రేడియస్ 7 సెంటీమీటర్ ఇచ్చి వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్, వృత్త పరిధి ఎంత అంటే 2 ఇంటూ పై వాల్యూ ఎంత? పై ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 22/7. ఇది చాలా ఇంపార్టెంట్. పై వాల్యూ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పై అంటే 22/7. అదే 3.14 అప్రాక్సిమేట్లీ వాల్యూ. ఆ పై వాల్యూ, దిస్ ఈజ్ 1 గ్రీక్ లెటర్. ఓకేనా? ఈ పై అనేటువంటి లెటర్ 22/7 అనేటువంటిది ఒక అప్రాక్సిమేట్ వాల్యూ. ఆ పై అనేటువంటిది ఏ నెంబరు అంటే ఇర్రాషనల్ నెంబర్ అని చెప్పాలి. పై అనేది వాట్ కైండ్ ఆఫ్ నెంబర్? అది కరణీయ సంఖ్య. కానీ 22/7 ఏ నెంబరు అని అంటే అకరణీయ సంఖ్య. చాలా ఇంపార్టెంట్. పై వాల్యూ 22/7. 22/7 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎందుకంటే అది p/q ఫామ్ లో ఉంది కాబట్టి అది రేషనల్ నెంబరు. అదే పై వాల్యూ, పై అంటే ఏంటి అంటే ఇర్రేషనల్ నెంబర్. ఎందుకు? నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ ఉంటుంది. అంటే 3.1435 లైక్ దట్ సంథింగ్ విల్ కమ్. అంటే నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ అంటే అది రిపీట్ కాదు, అంతము కాని, ఆవృత్తము కానిటువంటి దశాంశ భిన్నం వస్తుంది. కాబట్టి ఇది ఇర్రేషనల్ నంబర్. మరొకసారి గుర్తుంచుకోండి, పై అనేది ఇర్రేషనల్ నంబరు. అంటే ఇది క్యూ డాష్ రేషనల్, ఇదండి 22/7 క్యూ. అంటే ఫ్రాక్షన్ రూపంలో ఉన్నవన్నీ కూడా రేషనల్ నెంబర్సే. అది సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా. అయితే ఇది సెంటర్. ఈ సెంటర్ గుండా మనకి వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద డయామీటర్. ఈ డయామీటర్ వృత్తాన్ని ఎన్ని భాగాలు చేస్తుంది అంటే 2 భాగాలు చేస్తుంది. ఈ 2 భాగాల్లో దిస్ ఈస్ ద హాఫ్ పార్ట్. ఇది దీన్ని సెమీ సర్కిల్ అంటాం. ఏమంటారు?
సెమీ సర్కిల్ అంటే ఇది ఈ పార్ట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. దిస్ ఇస్ ద సెమీ సర్కిల్. అయితే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్. పెరిమీటర్ అంటే ఏంటి? మనకి లెంత్ ఆఫ్ ది కంప్లీట్ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏ సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ పెరిమీటర్. దీని పెరిమీటర్ మనకు కావాలంటే ఏం చేయాలి? ఇదంతా మొత్తం కంప్లీట్ గా సెమీ సర్కిల్. ఈ సెమీ సర్కిల్ నుంచి ఇది కూడా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, సర్కం సర్కిల్. ఈ పెరిమీటర్ ఏంటిది? లెంత్ ఆఫ్ ది కంప్లీట్ సర్కిల్లో సగం పార్ట్. సగం అంటే ఎంత? సర్కంఫరెన్స్ అంటే 2πr పూర్తిగా ఉంటే. ఈ లెంత్ ఆఫ్ కంప్లీట్ సర్కిల్ 2πr. అందులో సగం అంటే ఎంత అవుతుంది? 2πr/2 అయితే 2 క్యాన్సిల్ అయితే మిగిలింది ఏంటి? πr. అంటే ఇక్కడ నుంచి ఈ పార్ట్ దిస్ ఈజ్ కాల్డ్, దీన్ని ఏమంటారు తెలుసా? ఆర్క్ అని కూడా అనొచ్చు. సెమీ ఆర్క్. దీని ఆర్క్ అంటే పార్ట్ ఆఫ్ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఏ ఆర్క్ అంటే చాపము. దీన్ని చాపము అంటాం. హాఫ్ సెమీ సర్కిల్ సెమీ ఆర్క్ అంటే మనకి ఇక్కడ చూడండి చాలా మంది మిస్టేక్ చేసేది ఇదే. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అంటే πr అని రాస్తారు. ఎందుకంటే అందులో సగం కదా సెమీ ఆర్క్ అంటే. ఓకేనా? దాని ఇంకా వృత్తపది అంటే అర్ధవృత్తము యొక్క సెమీ సర్కిల్. అర్ధవృత్తం యొక్క వృత్త పరిధి ఎంత అని అడిగితే పెరిమీటర్ అంటే దాని యొక్క చుట్టుకొలత అంటే అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అంటే ఎంత అంటే ఏం చెప్తారంటే πr అని రాస్తారు. అది 100% రాంగ్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద డయామీటర్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏముంటుంది? డి ఉంటుంది. డి అంటే ఎంత? 2r. మనకి ఎప్పుడు కూడా పెరిమీటర్ అంటే మొత్తం యాడ్ చేయాలి. మొత్తం లెంత్ మొత్తాన్ని కంప్లీట్ గా యాడ్ చేయాలి. అంటే ఇది సెమీ సర్కిల్ ఎంత? πr ప్లస్ ఇది 2r. ఓకేనా? ఇక్కడ చూడండి, πr ప్లస్ 2r. ఈ రెండిట్లో కామన్ ఏముంది? r కామన్ ఉంది. r కామన్ తీస్తే ఏం మిగిలింది? π మిగిలింది. π ప్లస్ 2 ఉంటుంది. r ఇంటూ π వాల్యూ ఎంత? 22/7 అని మనం చెప్పాం. ప్లస్ 2 దట్ ఈజ్ r ఇంటూ ఎల్సిఎం కడితే 7. ఇది 22 ప్లస్ 7 2 14. ఎంత వచ్చింది మనకి? 36/7. ఈ r ఇక్కడ రాస్తాం. 36 r/7. అంటే పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అంటే 36 r/7 అని రాయాలి. ఇంకొకటి పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ ఆర్క్ అంటే పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ ఆర్క్ పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ ఆర్క్ అంటే మాత్రం మీరు జస్ట్ ఇది మాత్రమే రాయాలి. అంటే πr మాత్రమే రాయాలి. పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ ఆర్క్ అంటే πr. సెమీ సర్కిల్ అంటే మాత్రము πr ప్లస్ 2r. ఒక్కసారి మనకి ఇచ్చిన దాంట్లో ఆప్షన్స్ ఇస్తారు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఏంటి ఆప్షన్స్ ఇస్తారంటే పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు πr ప్లస్ 2r, 36 r/7, r ఇంటూ π ప్లస్ 2, ఆల్ ఆఫ్ ది అబోవ్ అంటారు. π1 అంటారు. అంటే ఆన్సర్ π1. లేదంటే ఒక్కోసారి అది ఇచ్చి పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ πr ప్లస్ 2r, 36 r/7, πr అని ఇచ్చి ఇందులో విచ్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అని అనొచ్చు. అప్పుడు πr ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఓకేనా? ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, రైట్. దిస్ ఇస్ ద సెమీ సర్కిల్. సెమీ సర్కిల్లో సెమీ ఆర్క్ అంటే πr, సెమీ సర్కిల్ అంటే పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా 36 r/7. ఎప్పుడైనా మనకి రేడియస్ ఇస్తారంటే వ్యాసార్థం ఇచ్చి పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ అడిగితే జస్ట్ మీరు r ప్లస్ లో ఇంటూ r అంటే ఒక 7 సెంటీమీటర్ ఇస్తే 36 into 7/7 క్యాన్సిల్ చేస్తే వచ్చేది. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, దట్ ఈస్. సో నౌ సెమీ సర్కంఫరెన్స్ అంటే
మరి వైశాల్యం ఏరియా అంటే ఏంటి? ద రీజన్ బిట్వీన్ ద ఒక సర్కిల్, ఇది ఒక వృత్తం. ఏరియా అంటే తెలుసు కదా, ఈ లాన్ ఉండేటువంటి స్పేస్ ని మనం ఈ ఏరియా అంటాం. ద రీజన్ మొత్తం ఉండేటువంటి స్పేస్, ఈ వృత్తంలోని వృత్తంలో ఉండేటువంటి భాగాన్ని ఈ లాన్ దీని అందరిని కూడా ఈ ఏరియా అంటాం, వైశాల్యం. దీని వైశాల్యం ఏంటంటే ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్. పై అంటే మీకు తెలుసు 22/7 లేదా 3.14. రేడియస్ వాల్యూ ఇస్తే ఈ ఫార్ములా మనం అప్లై చేయాలి. అదే ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అంటే ఇక్కడ నుండి సెమీ సర్కిల్, ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్, అర్ధవృత్త వైశాల్యము ఏంటి అని అడిగితే సర్కిల్. అర్ధవృత్త వైశాల్యం సర్కిల్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ బై 2 వేయాలి. అర్ధవృత్త వైశాల్యం ఫార్ములా పై ఆర్ స్క్వేర్ బై 2. కానీ అర్ధవృత్తం యొక్క పరిధి అడిగితే మాత్రం కంపల్సరిగా 36r/, అంటే దాన్ని అక్కడ మీరు చెప్పారు కదా 36r/7 రాయొచ్చు, లేదా πr + 2r రాయొచ్చు. కానీ ఓన్లీ πr అయితే మాత్రం మీరు 2πr/2 వేసారు, క్యాన్సిల్ చేస్తే πr వస్తే ఇది మాత్రం కాదు. అది సెమీ ఆర్క్ అంటేనే πr చెప్పాలి, సెమీ ఆర్క్ అంటే. ఓకే, పెరిమీటర్ ఆఫ్ సెమీ ఆర్క్ అంటే πr, పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అంటే మాత్రము ఇది ఆన్సర్. ఓకే, ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్, దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, ఈ మీద మనకి క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి. ఎస్జిటి వాళ్ళకి అయితే అంతకంటే ఎక్కువ డీపీగా ఉండదు. ఆ రేడియస్ ఇస్తారు, ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అడగవచ్చు, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అడగవచ్చు, లేదంటే పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్. ఓకేనా, పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్, ఇవి మాత్రం అడగచ్చు. ఓకే, నెక్స్ట్ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అందరి ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ షేర్ చేసి మనకి ఛానల్ కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.